సినిమాలో ఏం బాగోలేదు, ఎందుకు నచ్చలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సినిమా కాదు, ఒక నవల. బుకిష్ స్టోరీస్ అంటారు కదా, అలా ఉంది. ఒక 200 to 300 పేజెస్ తో ఉన్న ఒక నవల రాయడానికి చాలా స్కోప్ ఉన్న స్టోరీ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవీ స్టోరీ లైన్ మనం తీసుకుంటే, శీలావతి అనే ఒక గంజాయి మొక్క పేరు పెట్టుకున్న ఒక అమ్మాయి అదే గంజాయి మొక్కతో పాటు పుట్టి పెరిగి ఆ గంజాయి మొక్కతోనే తన జీవితాన్ని ముడిపెట్టుకొని చివరికి ఆ గంజాయికి వ్యతిరేకంగా పోరాడి ఎలా నిలబడింది అనేదే స్టోరీ. ఈ స్టోరీ లైన్ ని మీరు ఒక నవల్ లాగా ఒక బుక్ లో చదువుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ గంజాయి మొక్క పెంచడంలో, ఆ గంజాయి మొక్కని స్మగ్లింగ్ చేయడంలో అక్కడ ఉండే కూలీలు పడే బాధలు, అలాంటి కూలీల యొక్క ఒక్కొక్క జీవితంలో ఉండే కష్టాలు, ఆ క్యారెక్టర్స్ యొక్క అంతర్మదనం, ఆ గంజాయి అనే ఒక స్మగ్లింగ్ లో అక్కడ ఉన్న కూలీల యొక్క జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలాగ ముడిపడి ఉంది, ఇవన్నీ కూడా చెప్పడానికి చాలా మంచి స్కోప్ ఒక నవల్ లాగా రాయడానికి ఈ స్టోరీకి, ఈ కథా వస్తువుకి ఉంది.